వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ఏంటంటే మన పనసకాయ గింజలు ఉంటాయి కదండి, ఇదిగోండి చూడండి. పనసకాయ గింజలతో అయితే లడ్డు అయితే చేసి చూపిస్తున్నానండి. చాలా హెల్దీ రెసిపీ ఇది. మనకి ఇప్పుడు సీజన్ కదా, పనసకాయల సీజన్. ఇప్పుడు తప్పకుండా చేసుకోండి. మనకి ఈ గింజల్లో ఏముంటుందంటే ఎముకలకి బలం అండి. గింజల్లో ఉండేది మనం ఉడకబెట్టి ఇచ్చామనుకోండి, మనకు కూడా తినాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఒలుసుకొని. అలాగా ఇలా మనం చేసి ఇచ్చేసామనుకోండి లడ్డు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మనం కూడా తినచ్చండి. మనకి ఎముకలకి బలమే కాదండి, ఇమ్యూనిటీ కూడా పెంచద్ది ఇది. మన అరుగుదలకు కూడా జీర్ణాశయ అరుగుదలకు కూడా పనికి వస్తుందండి ఇది. అందుకని నేను ఇప్పుడు సీజన్ కాబట్టి మాకైతే పనసకాయ తెచ్చారండి. దాంట్లో గింజలు అయితే ఒలిసి పెట్టుకున్నాను. నేను మీకైతే చేసి చూపిద్దామని. చూడండి, నేను ఇన్ని గింజలు తీసుకున్నానండి. మనకి గింజలు కూడా మరీ లేతగా ఉండకూడదండి, కొంచెం ముదురుగానే ఉండాలి. కొంచెం పిండిగా ఉండాలండి గింజ. అలా అయితేనే మనకి బాగుంటుంది. మరీ లేదనుకోండి లడ్డుకు బాగుండదు. సరేనండి, ఇప్పుడు మనం లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ అంటించేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ ఏం వేయలేదు నేను. ఇప్పుడు మనం ఈ గింజలు వేసేసేసి మనం కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకున్నామండి. ఎందుకంటే లోపల మనకి పప్పు అనేది ఒక వేగాలి కదండి. అందుకని మనం హై మంట పెట్టుకోకుండా మనం చిన్న మంట పెట్టుకొని దగ్గరుండి బాగా ఇవి ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇవి ఫ్రై చేసేసుకొని ఖాళీగా ఉన్నప్పుడు మనం ఈ పొక్కు అంతా తీసేసి ఇలా లడ్డు చేసి పెట్టేసామనుకోండి, చాలా బలము. మన పిల్లలకి ఎలా పెట్టాలి అనేది మనకి కాన్సెప్ట్ కదండి. వాళ్ళు ఇలా ఇచ్చారనుకోండి తినరు కదా. మనం హ్యాపీగా లడ్డు చేసి ఇచ్చేసామంటే చాలా బలము, మంచిది. అందుకని నేను ఈ లడ్డు అయితే ఈరోజు చేస్తున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి. సరేనండి, ఇవి వేయించిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి మనకి ఎలా వేగిపోయో. ఇప్పుడు మనం ఈ కలర్ రావాలండి. చూసారు కదా మంచి కలర్ ఎలా వచ్చిందో. మనకి ఇలా వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకొని ఇవి పూర్తిగా మనకి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం పొక్కు తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మనం పొక్కు తీసుకుందాం. చూడండి చల్లారింది. ఇప్పుడు మనం ఇలా పొక్కు వచ్చేస్తుందండి ఈజీగా. చూసారు కదా, ఇలాగా అన్నీ ఒలిచి పెట్టేసుకోవాలండి. ఒలిచి పెట్టేసి నేను చూపిస్తాను మీకు. చూడండి మొత్తం ఒలిచేసుకున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి వేసుకుందాం. దీన్ని క్లోజ్గా గ్రైండ్ పట్టుకోవాలండి. గ్రైండ్ బట్టి నేను చూపిస్తాను. చూడండి ఎలా పట్టేసానో క్లోజ్గా. ఇదిగోండి చూసారు కదా ఎలా వస్తుంది. ఇలా వచ్చిందాన్ని మనం బౌల్లో తీసి పెట్టేసుకుందాం. చూసారు కదా ఎలా వచ్చిందనేది. ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేయాలనేది చూపిస్తానండి. స్టవ్ అంటించుకొని బాండ్లు అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాం. ఒక స్పూన్ అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనం ఇది పొడి చేసి పెట్టుకున్నాం కదా పనస గింజల పొడి, అదైతే వేసేసుకుందాం. వేసేసుకొని మనం కొద్దిసేపు వేయించుకుందామండి. అంటే లోపల పప్పు కూడా ఏమన్నా మనకి కొంచెం పచ్చిగా ఉంటే మనకి సరిపోతుందండి. ఎందుకనంటే కొంచెం వేగిందనుకోండి మనకి నెయ్యిలో కొంచెం టేస్ట్ బాగుంటుంది. అందుకనైతే నేను నెయ్యిలో వేపుతున్నాను. మనం పైన వేయించాం కదా, లోపల పప్పు ఏమన్నా ఒకరు పచ్చి ఉంటే ఇలా మనం కొద్దిసేపు వేయించుకున్నామంటే ఒక 2-3 నిమిషాలు బాగుంటుందండి. అందుకోసం నేను మళ్ళీ వేస్తున్నాను. మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. నేను చూపిస్తాను మీకు. ఇది ఒక 2-3 నిమిషాలు వేగనిద్దాం. ఇప్పుడు ఇది 1 నిమిషం పాటు వేగిందండి. ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి పొడి అండి. ఇది ఎండు కొబ్బరి పొడి అయితే నేను ఒక సగం చిప్ప అయితే తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఆ పొడి కూడా వేసుకుందాం. వేసుకొని దీన్ని కూడా 1 నిమిషం పాటు వేగనిస్తాం. మనకి అన్నీ ఒకేసారి వేసుకున్నాం అనుకోండి మాడిపోతాయండి. అందుకని నేను వేయించుకునేసేసి అప్పుడు చూపిస్తున్నాను మీకు. సరేనండి, ఇప్పుడు మనం దీంట్లో ఎందుకంటే వేయించి పొక్కు తీసి పెట్టుకున్నానండి, వేరుశనగ పప్పు, అవి అయితే వేస్తున్నాను. అవి కూడా వేసేసి మనం ఇంకో 2 నిమిషాల పాటు అన్నీ కలిపేసి వేయించుకుందామండి. ఇవన్నీ మనకు మంచి బలం అండి. ఎండు కొబ్బరి కానీ, వేరుశనగ పప్పు కానీ, మన పనస గింజలు కానీ చాలా మంచిది హెల్త్కి. తప్పకుండా ట్రై చేయండి వీడియోని. సరేనండి, ఇది బాగా వేయించేసేసి నేను చూపిస్తాను మీకు. చూడండి
మనం ఏం చేసుకున్నాము చూపిస్తాను మీకు దగ్గర నుంచి. చూడండి, ఇలా వేగిపోవాలండి. ఇలా వేగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి. మనకు పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలి. సరేనండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసాం కదా, చల్లారనిద్దాం. చూడండి, మనకి చల్లారింది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం వేసినప్పుడు వేయించుకున్నాం కదా, అందుకని ఒక 2-3 నిమిషాలు వేయించుకున్నామంటే మనకి సరిపోతుందండి. మనం వేయించి వేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా, మొత్తం ఇలా వేసేసుకొని ఇవన్నీ వేసాం కాబట్టి మనకి లడ్డు టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకే నేను కొబ్బరి, వేరుశనగ మంచి బలమైనవేనండి. ఇవన్నీ వేసేసాం కదా, ఇది పక్కన పెట్టేసుకొని మనం దీంట్లోకి తీపికి సరిపడా బెల్లం అయితే వేస్తున్నానండి. చూడండి, మనకి ఎంత పట్టదు, కొంచెం తగ్గించుకుంటున్నాను నేను. ఇప్పుడు దీంట్లోనే మనం 2 యాలక్కాయలు వేసేసి మనం మెత్తగా గ్రైండ్ పట్టుకున్నామండి. సరేనండి, పట్టిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి, మనం మిక్సీ పట్టేసుకున్నాను. బెల్లం వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా వేసేసుకోవాలండి. మొత్తం ఇలా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇంకా మనకి నెయ్యి ఏం అవసరం లేదండి, ముద్ద వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని బెల్లం అంతటికి బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా మనకి సైజు లడ్డు కట్టేసుకోవడమేనండి. మీకు నచ్చిన సైజు కట్టుకోండి. చూసారు కదా, ఇలాగా లడ్డు చేసేసి పిల్లలకి ఇచ్చేసామంటే ఈజీగా తినేస్తారు. మంచి హెల్దీ రెసిపీ అండి. చూడండి ఎలా ఉందో లడ్డు. ఇది పనస గింజలతో చేసిన లడ్డు అంటే నమ్మతారా అండి? చూసారు కదా, కొంచెం శ్రమ అండి, అంతేను. మనం చేసేసుకుంటే ఇంట్లోనే హెల్దీగా తినొచ్చు. సరేనండి, ఇప్పుడు నేను ఈ లడ్లన్నీ ఇలాగే కట్టేస్తాను. చూడండి, ఈజీగానే వచ్చేస్తుంది. మనకి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరమే లేదు. మనకి ఈజీగానే మెత్తగా ఉంది కాబట్టి, మనకి బెల్లం వేసాం కదా అందుకని. చూడండి, ఇలాగే నేను ఇదిగోండి ఇలాగే లడ్లన్నీ కట్టేసి మీకు చూపిస్తానండి. మీకు వీడియో లెంత్ అవుతుంది కదా అందుకని. చూడండి, మనకి సింపుల్గా వచ్చేస్తున్నాయి కదా లడ్లు. మనం దీంట్లో బెల్లం వేసాం కదండి. మీకు ఒకవేళ బెల్లం ఒకవేళ వద్దు అనుకుంటే, షుగర్ వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వేసుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. నేను హెల్దీగా ఉంటుంది కాబట్టి బెల్లం అనేది వేసానండి. మీరు ఒకవేళ చక్కెర తినాలనుకుంటే ఖచ్చితంగా చక్కెర వేసుకోండి. సరేనండి, మనకి పిల్లలకి తినేదానికి హెల్దీగా ఉండాలి కాబట్టి నేను అలా వేసాను. మనం ఈ పనస గింజలతో లడ్లే కాదండి, మనం చికెన్ కర్రీలాగా కూడా చేసుకోవచ్చు మసాలా పెట్టి. చాలా బాగుంటాయి అవి కూడా. తప్పకుండా నేను మన వీడియోస్లో చేస్తానండి. చూసారు కదా, లడ్లన్నీ మనకి ఇలాగే కట్టేసి పూర్తయిపోయినాయి. చూడండి, మనకి పనస గింజల లడ్లు అయితే రెడీ అయినాయండి. ఎలా ఉన్నాయండి? సూపర్ టేస్ట్గా ఉంటాయండి. లడ్డు ఎట్టుంటుందో అనుకోవద్దు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి పిల్లలకు ఖచ్చితంగా పెట్టాల్సిన రెసిపీ అండి. సరేనండి, ఇప్పుడు నేను ఈ లడ్డు మీకు తుంచి చూపిస్తాను. చూడండి, చూసారు కదా లడ్డు ఎలా వచ్చిందో. ఇప్పుడు నేను తిని చూసి మీకు చెప్తానండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇది, పెద్దోడికి. చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా మీరు కొంచెం టైం టేకింగ్ అయినా తప్పకుండా చేసి తినవలసిన రెసిపీ అండి. పిల్లలకు కూడా పెట్టండి. సరేనండి, ఈ సెలవుల్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ చేశారనుకోండి చాలా బాగుంటాయండి. సరేనండి, మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి.